ప్రీమియర్ షో రోజున సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి వీడియోలు విడుదలయ్యాయి. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్ చెప్పండి, ఒక పక్క చూస్తే ఏసీపీ ఆల్రెడీ బయట ఇలాంటి ఘటన జరిగింది, మేము ఆల్రెడీ సెలబ్రిటీ అయిన అల్లు అర్జున్ కి ఇన్ఫార్మ్ చేశాము, సో అయినా కూడా ఆయన మూవీ పూర్తి అయిన తర్వాతనే బయటికి వెళ్తానని చెప్పారని ఆయన అంటున్నారు. మరోపక్క చూస్తే అల్లు అర్జున్ మూవీ స్టార్ట్ అయిన 15 నిమిషాలకే నేను అక్కడి నుంచి వెళ్లిపోయానని ఆయన అంటున్నారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి రత్నకుమార్? సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి అనే దాని మీద ఇటు అల్లు అర్జున్ వాదన ఒకలా ఉంటే పోలీసులు దీనికి సంబంధించి తమ యొక్క వాదనను మరొకలాగా వినిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ముఖ్యంగా ఆ రోజు ఒక తల్లి చనిపోయింది, కొడుకు ఇబ్బందిలో ఉన్నాడు, ఇమ్మీడియట్ గా ఇక్కడికి నుంచి వెళ్ళిపోవాలి అనే విషయాన్ని అల్లు అర్జున్ కు చెప్పినప్పుడు ఆయన నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం చేసిన తర్వాత తమ ఏసీపీ చెప్పినా సరే వెళ్ళిపోలేదు, సినిమా చూస్తానని చెప్పిన అలాగే మొరాయించి అక్కడే థియేటర్ లో కూర్చున్నాడు. ఆ తర్వాత డీసీపీ వచ్చి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత ఆ తర్వాత ఆయన ఇటు థియేటర్ లో నుంచి బయటకు తీసుకురావాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు కూడా అభివాదం చేసుకుంటూ వెళ్ళాడు అనేటువంటి విషయాలను కూడా ఇప్పటి వరకు ఇటు పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి తన మీద వచ్చినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో, తన మీద వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా నిన్న సాక్షాత్తు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కు సంబంధించి కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఏ రకంగా అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు అనేటువంటి విషయాలన్నిటి మీద ఆయన మాట్లాడిన తర్వాత రాత్రి ఇదే అంశానికి సంబంధించి తన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో వాటి మీద ఒక క్లారిటీ అనేది ఇస్తూ అల్లు అర్జున్ కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో వాస్తవానికి థియేటర్ యాజమాన్యం పర్మిషన్ ఇవ్వలేదు తాము సినిమాకి వెళ్లి చూడటానికి అనే అంశానికి సంబంధించి తమ దగ్గర తమల్ని మిస్గైడ్ చేశారు, మేము పూర్తిగా పర్మిషన్ తీసుకున్నాము అనే విషయము నాకు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే నేను వెళ్ళడం జరిగింది. అయితే తాను వెళ్ళినప్పుడు చివరికి రూటును కూడా పోలీసులే క్లియర్ చేశారు, ఆ తర్వాతే నేను వెళ్ళాను అనేటువంటి విషయాలన్నింటిని కూడా మాట్లాడారు. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా తన దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి ఇమీడియట్ గా మూవ్ అవ్వాలి అనేటువంటి విషయాన్ని చెప్పలేదు. ఒకవేళ బయట ఒక తల్లి చనిపోయింది, లేకపోతే ఇట్లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్తే నేను థియేటర్ లో ఉండేవాడిని కాదు. నాకు ఎప్పుడైతే విషయం అనేది తెలిసిందో, తెలిసిన కొద్దిసేపటి తర్వాత నేను ఇమ్మీడియట్ గా థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోయాను అనేటువంటి విషయాన్ని రాత్రి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు అల్లు అర్జున్. అయితే ఇదే విషయానికి సంబంధించి ఇవాళ సంచలనాత్మకంగా ఒక వీడియోను రిలీజ్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇవాళ జరిగినటువంటి యాన్యువల్ ప్రెస్ మీట్ లో ఈ అంశాన్నే మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు దీనికి సంబంధించి ఒక క్లారిటీని ఇస్తూ దాదాపు 7-8 నిమిషాల వీడియో ఆ రోజు అల్లు అర్జున్ థియేటర్ వైపు వచ్చిన దగ్గర నుంచి థియేటర్ నుంచి బయటికి వెళ్లేంత వరకు ఎటువంటి పరిణామాలు అనేవి జరిగాయి అనే దాన్ని పోసగుచ్చినట్లు వివరిస్తూ కూడా కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ఒక వీడియోను ప్రదర్శించారు. ఆ వీడియోలో చాలా క్లియర్ గా ఆ వీడియో గురించి మాట్లాడుకున్నట్లయితే మొదటిగా థియేటర్ యాజమాన్యానికి హీరోయిన్లు మూవీ యూనిట్ గనుక వస్తే ఇక్కడ ఆ పబ్లిక్ ను క్రౌడ్ ని కంట్రోల్ చేయడం అనేది కష్టతరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళని పర్మిషన్ అనేది నిరాకరిస్తూ కూడా దానికి సంబంధించినటువంటి లెటర్ ను డిస్ప్లే చేయడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికి హీరోయిన్లు థియేటర్ దగ్గరకు రావడానికి సంబంధించి వారు రాక కంటే ముందుగానే ఇటు మామ చంద్రశేఖర్ రెడ్డి రావడం, తర్వాత ఇటు కొడుకు అల్లు అయాను, కూతురు వీళ్ళందరూ కూడా రావడానికి సంబంధించి వాళ్ళ వెహికల్స్ అనేవి ఎలా మూవ్ అయినాయి ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. 9:45 సమయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కు సంబంధించి కూడా వీడియోలో చాలా క్లియర్ గా చూపించారు. ఆ తర్వాత అటు రేవతి ఎలా బాబుని తీసుకుని వచ్చింది, లోపల బాల్కనీలోకి వెళ్ళేటప్పుడు థియేటర్ లో సినిమా చూసేందుకు అల్లు అర్జున్ బాల్కనీలోకి వెళ్ళేటప్పుడు ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకున్నాయి, హీరో వచ్చాడు అని తెలిసిన తర్వాత కింద ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా బాల్కనీలోకి జంప్ చేయడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేశారు, అక్కడ ఎటువంటి తోపులాట జరిగింది, హీరో లోపల ఉండడం విషయం తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ అంతా కూడా బయట ఎటువంటి హంగామా చేశారు. 9:45 10 o'clock కి అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. చూపించినటువంటి వీడియోలలో ప్రతి అంశం కూడా అక్కడ జరిగినటువంటి తోపులాటకు సంబంధించి, అలాగే రేవతి ఏ రకంగా స్పృహ కోల్పోయింది, ఆమె ఏ రకంగా చనిపోయింది అనేటువంటి విషయ దృశ్యాలను కూడా చూపించడం జరిగింది. అలాగే తర్వాత పోలీసులు ఎప్పుడైతే అక్కడ లోపల పడినటువంటి రేవతిని పోలీసులందరూ కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ మొత్తాన్ని కూడా చెల్లాచెదురు చేసి అక్కడి నుంచి ఆమెను బయటికి తీసుకొచ్చి ఆమెకు సిపిఆర్ చేసినప్పటికీ కూడా ఆమె బ్రతకలేదు. ఆ తర్వాత కొడుకు బ్రెయిన్ డెడ్ కావడంతో అతనికి సిపిఆర్ చేసి ఇమీడియట్ గా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడని విషయం తెలిసిన తర్వాత, స్పృహ కోల్పోయాడన్న విషయం తెలిసిన తర్వాత ఇద్దరిని కూడా
స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ వీడియోలన్నింటినీ కూడా చాలా క్లియర్ గా చూపించడం జరిగింది. అయితే ఇక్కడ అసలు ఏసీపీ వెళ్ళి మొదట అల్లు అర్జున్ కి విషయం అనేది తెలియచేశాడా లేదా అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఆ తర్వాత డీసీపీ వెళ్ళి విషయం చెప్పిన తర్వాత మాత్రమే అల్లు అర్జున్ వచ్చాడా, అసలు కొద్దిసేపటి తర్వాత మాత్రమే నేను సినిమా నుంచి బయటకు వచ్చేసాను, వెళ్ళి చూసినటువంటి కొద్దిసేపటి తర్వాత మాత్రమే ఇమీడియట్ గా బయటకు వచ్చారనే విషయాన్ని తెలియజేశాడు. కానీ ఇక్కడ టైంతో సహా 11:45 ఆ డీసీపీ లోపలికి వెళ్ళడం, ఆ తర్వాత అల్లు అర్జున్ కు బయట జరిగినటువంటి ఇన్సిడెంట్ మొత్తాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్పడం, ఏసీపీ డీసీపీ అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ అందరూ కూడా బాల్కనీలో ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్ ని బయటకు తీసుకురావడం, తీసుకొచ్చిన తర్వాత ఆయన పంపించేటప్పుడు కూడా ఆయన రూఫ్ టాప్ ఎక్కి పైకి అభిమానులకు అభివాదం చేయడం, ఈ దృశ్యాలన్నింటినీ కూడా కళ్ళ కట్టినట్లు 7-8 నిమిషాల వీడియోలో చాలా స్పష్టంగా చూపించారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా చాలా క్లియర్ గా చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో పోలీసులు ఎప్పుడైతే తనకు వచ్చినటువంటి చెప్పిన అంటే సినిమా మొదలైనటువంటి కొన్ని నిమిషాలకే తాను వెళ్ళాను బయటికి అనే విషయానికి సంబంధించి కూడా జాతర సీన్ అనేది సినిమా మధ్యలో ఎక్కడైతే ఉంటుందో అప్పటికి కొద్దిసేపటి క్రితం కాదు, ఇది సినిమా ఎండింగ్ లో వస్తుంది, చాలా సమయం గడిచిన తర్వాత ఈ సీన్ అనేది వస్తుంది అనే దాన్ని సాక్ష్యంగా చూపిస్తూ కూడా ఇటు థియేటర్ లో అల్లు అర్జున్ కూర్చున్నటువంటి విజువల్ ని, అలాగే అక్కడ జాతర సీన్ జరుగుతున్నటువంటి విజువల్ ని రెండింటిని కూడా ఆ టైం 11:45 టైం ను చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తూ డీసీపీ లోపల ఏసీపీతో కలిసి లోపలికి వెళ్ళి హీరో అల్లు అర్జున్ బయటికి తీసుకురావడానికి సంబంధించినటువంటి టైంతో సహా ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ మొత్తాన్ని కూడా కళ్ళ కట్టినట్లు కూడా చూపించడం జరిగింది. సో దీన్ని బట్టి సినిమా మొదలైనటువంటి చాలా సేపటి తర్వాత మాత్రమే హీరో అల్లు అర్జున్ బయటకు వచ్చాడు అనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా తెలిసింది. అయితే బయటికి వెళ్ళినప్పుడు తాను అభివాదం చేయొద్దు అని చెప్పినా కూడా అభివాదం చేయడానికి సంబంధించి తను చాలా క్లియర్ గా అభివాదం చేస్తున్నట్లు కూడా విజువల్స్ లో చూపించడం జరిగింది ఇవాళ మీడియా సమావేశం కేంద్రంగా. ఇక తను ఏదైతే సంధ్యా థియేటర్ కు సంబంధించి ఇక్కడ మరొక విషయం, సంధ్యా థియేటర్ కి ఇచ్చినటువంటి పర్మిషన్ కు సంబంధించి పోలీసులు కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. మేము హీరోయిన్లు వస్తున్నప్పుడు సినిమాకి అంటే 2 థియేటర్లు ఒకే ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఇటు 70mm సంధ్యా 35mm రెండు ఒకే ప్రాంతంలో ఒకే ప్లేస్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్రౌడ్ ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి రావద్దని పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత హీరో వచ్చాడు అనే దానికి సంబంధించి మరి పోలీసులు రావద్దు అని చెప్పిన తర్వాత ఎవరు మిస్గైడ్ చేశారు హీరో అల్లు అర్జున్ ని అనే విషయానికి సంబంధించి అడిగినప్పుడు అది అటు మూవీ యాజమాన్యం థియేటర్ యాజమాన్యం వాళ్ళు ఇంటిమేషన్ చేసుకోవటంలో ఒకరికొకరు ఆ సమాచారాన్ని అందించుకోవడంలో విఫలమయ్యారు. ఆ కారణంగానే యొక్క ప్రమాదం అనేది జరిగింది. ఇన్ని రకాల ఇబ్బందులు అనేవి జరిగాయి అన్నటువంటి విషయాలకు కూడా చాలా ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. మరోవైపు థియేటర్ యాజమాన్యానికి ఇప్పటికే ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది కాబట్టి 12వ తారీఖున షోకాజ్ నోటీస్ ఇచ్చి 10 రోజుల్లోగా ఒక వివరణ ఇవ్వాలి. సరైనటువంటి సంతృప్తికరమైనటువంటి వివరణ అనేది మాత్రం ఇవ్వకపోతే ఖచ్చితంగా థియేటర్ లైసెన్స్ ను రద్దు చేసి థియేటర్ ను క్లోజ్ చేసి సీజ్ చేస్తాము అనేటువంటి విషయాలను కూడా తెలియజేశారు. మరి దీని మీద తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే దానికి సమాధానంగా కూడా ఖచ్చితంగా ఏం జరగబోతుంది అనేది మీరే చూస్తారు అంటూ కూడా సాక్షాత్తు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనందే స్వయంగా తెలియజేసినటువంటి పరిస్థితి. ఇక ఇందులో ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి బౌన్సర్స్ చాలా టూ మచ్ చేశారు, ఓవర్ యాక్షన్ చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను కూడా హీరో భద్రత కోసం పోలీస్ ఆఫీసర్లను కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పట్టించుకోకుండా ఆయన్ను కూడా తోసిపడేసినటువంటి ఘటనలు జరిగాయి. ఇప్పుడు తాను చెప్తున్నాను, ఇకపై హైదరాబాద్ లో ఉన్నటువంటి యొక్క బౌన్సర్లను ప్రొవైడ్ చేసేటువంటి ఏజెన్సీలు కావచ్చు, బౌన్సర్లు కావచ్చు, ఎవరైనా సరే అటు పబ్లిక్ ఈవెంట్స్ ఆర్ ప్రైవేట్ ఈవెంట్స్లలో ఎవరైనా కానీ పోలీస్ ఆఫీసర్లను టచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఇటువంటి ఘటనలు కనుక రిపీట్ అయితే మాత్రం దానికి బాధ్యత విఐపీలు వివిఐపీలు ఎవరైతే ఉంటారో వారికే బాధ్యత ఉంటుంది. వారి మీద తీవ్ర పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయి. వారి మీద తగిన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నటువంటి విషయాన్ని కూడా చాలా కుండబద్దలు కొడుతూ కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక వీటన్నిటికీ సంబంధించి ఏజెన్సీలు కూడా